హలో ఆల్, వెల్కమ్ టు బుట్టబొమ్మ. ఈరోజు బిజినెస్ సిరీస్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంతమందికి ఎలా ఉంటుందంటే బిజినెస్ పెట్టాలన్నది ఒక కలలా ఉంటుంది. ఏదో ఒక వీడియోలో నేను చూశాను, నాకు ఒక 5 lakhs ఇవ్వు, నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానంటే, ఏ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని అడుగు, నువ్వు శారీ బిజినెస్, జ్యువెలరీయో, బ్యూటీ పార్లర్లో అంటారు తప్ప వేరే బిజినెస్ గురించి ఆలోచించరు అని చెప్పారు. సో అది నాకు ఎందుకో థింక్ చేయగా నిజమే కదా, చాలామంది మన చుట్టూ చూసుకున్నా గట్లే ఉన్నారు అనిపించేస్తుంది. సో ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఏ బిజినెస్ చేయాలి అనుకున్నా దాంట్లో ఫస్ట్లోనే మీరు ల్యాక్స్లో ఇన్వెస్ట్ అస్సలు చేయొద్దు. మీకు ఈ ఫీల్డ్ గురించి ఒక అవగాహన ఉంది అనుకుంటే తప్ప, నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు అనుకుంటే తప్ప ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయొద్దు. ఎందుకు అంటే కనుక, మీకు అవగాహన కంప్లీట్గా లేకుండా ఇన్వెస్ట్ చేసి వాటిని లాస్ అయ్యి ఇక ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మలేని స్టేజ్కి మీరు వెళ్ళొద్దు. వాళ్ళు ఫస్ట్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇక మీరు ఏదైనా ఇంకో స్టెప్ వేయాలంటే కనుక వాళ్ళు అస్సలకి యాక్సెప్ట్ చేయరు. అందుకోసం అనేసి నేను దయచేసి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక బుక్ తీసుకొని మీరు ఏ బిజినెస్ అయినా పెట్టండి. ఇప్పుడు నేను శారీ బిజినెస్ గురించే మాట్లాడతానండి. కొన్ని ఇయర్స్ బట్టి నేను శారీ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, పెట్టట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. పెట్టాలనుకొని పెట్టకపోవటం సంగతి పక్కన పెడితే, మీరు అసలు ఆ శారీ బిజినెస్లో మీరు ఆలోచించేది ఏంటంటే, ఫస్ట్ ఆన్లైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదు ఆఫ్లైనే చేయాలనుకుంటున్నారా, ఇవి క్లారిటీ తెచ్చుకోండి. ఆఫ్లైనే అనుకుంటుంటే కనుక అసలు మీ చుట్టూ ఉన్న జనాలు ఏ టైప్ ఆఫ్ శారీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నది రీసెర్చ్ చేసుకోండి. అప్పుడు మీకేంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న శారీస్ మీరు తెస్తారు కాబట్టి తీసుకుంటారు. లేదు ఆన్లైన్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక, ట్రెండింగ్ కలెక్షన్ ఏంటి అన్నది ఒకటికి 20 పేజీలు చెక్ చేసుకొని, మీకు అవసరం ఉన్న రీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని 20 సార్లు చూసుకొనైనా మీరు వాటి గురించి అవగాహన తెచ్చుకోండి. దాని ద్వారా ఏంటంటే కనుక తొందరలోనే మీరు అందరికీ అట్రాక్టివ్గా మారుతారు మీ శారీ కలెక్షన్ ద్వారా. అందుకోసం అనేసి ఫస్ట్ ఉండాల్సింది దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నది పెట్టాలి అన్నది కాదు. ఎలాంటివి పెట్టాలి అన్నది అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మాట్లాడుకుందాం. ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ.